ఎప్పుడు అనుకుంటాను, నేను ఒకవేళ రెడమ్షన్లో ట్రైనింగ్ అయినా కానీ, ఎక్కడ ట్రైనింగ్ అయినా, ఏ ప్లేస్లోనైనా నా ఆత్మీయ తండ్రి ఇమానుయేలు మినిస్ట్రీ వ్యవస్థాపకులు దైవజనులు జోసఫ్ అయ్య గారు, దేవునికి స్తోత్రం. ఇది నాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆనాడు ఆ సేవకుని మీద ఉన్న ఆశీర్వాదము, అభిషేకము ఈనాడు నా మీద ఉందని నేను తలంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కల్లారా నేను ఎన్నో అద్భుతాలు చూశానో, ఏ మిరాకిల్ జరిగినప్పుడల్లా నేను ఇదే నా జీవితంలో జరగాలని ఆశపడ్డాను. నేను జోసఫ్ అయ్య గారి దగ్గర చిన్నప్పుడు పరిచర్య చేస్తుంటే ఎలీషన్న, దాస్ అన్న అని ఇంక కొంతమంది వచ్చేవాళ్ళు. వీళ్ళు అనేవాళ్ళు, పాస్టర్ గారు మీ పెద్ద కుమారుడా అనేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుని కాదు కానీ నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు ఆత్మీయ జీవితంలో దైవ సేవకులకి. అయితే ఆయనకున్న ఆత్మీయ కుమారుల్లో నేను ఒకరిని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మంచిది. ఈ సమయంలో పాస్టర్ గారిని కూడా ఈ వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి ఈ చిన్న సన్మాన కార్యక్రమాన్ని ప్రేమతో జరిపించి దైవ సేవకులు మరింత ఆశీర్వాదాన్ని మేము పొందాలని మీరంతా సంతోషంగా చూస్తూ దేవుని గణపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. 5వ ఆజ్ఞలో ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని. నిజంగా ప్రతి కుమారుడు తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. అలాగనే ఆత్మీయ తల్లిదండ్రులను కూడా గౌరవించి సన్మానించటం గొప్ప విషయం. దేవునికి స్తోత్రాలు. అత్యధికంగా వారి ఆశీర్వాదాలు మనం పొందుతాం. దైవ సేవకులు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి అందరికి కూడా
వందనాలండి. వందనాలు. నిజంగా మా ఆత్మీయ కుమారుడు ఈరోజు ఈ ఘనమైనటువంటి సన్మానం ఆత్మీయ తండ్రిని మర్చిపోకుండా, నిజంగా బాబు చెప్పినట్టుగా చిన్న బిడ్డ కాడి నుంచి మరి మేము చేసే పరిచర్యలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక, దేవుడు పిలిచాడు గనుక, ఇర్మియాని దేవుడు ఎలాగైతే తల్లి గర్భంలో ఉండగా నేను ప్రతిష్ఠించుకున్నాను అని సెలవిచ్చిన రీతిగా బాబు మరి మా కుమారుడు, ఆత్మీయ కుమారుడు తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, బలమైనటువంటి పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఈ పరిచర్య నేను చూస్తుంటే, నా కుమారుడు ఇంత గొప్ప పరిచర్యం చూస్తుంటే ఆనందానికి అవసరం లేదు. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. నిజంగా నేను చాలా సంతోషంగా ఉందండి. నా కుమారుడు నా కళ్ళెదురికి పరిచర్య చూస్తుంటే ఇంకా అంచెలంచెలుగా చాలా చెప్పారండి. చాలా చోట్ల పరిచర్యలు చాలా ఘనంగా జరుగుతుంది. బిడ్డలు చాలా సహకరిస్తున్నారు. ఇదంతా కూడా దేవుడు జరిగిస్తున్న పరిచర్య. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక, దేవుడు పిలిచాడు గనుక, ఆ రోజున ఇజ్రాయేలును ఐగుప్తుల నుండి ఎలాగైతే కానానుకు నడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడో, అనేక ప్రాంతాలలో మరి బాబు అజర్యాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారిద్దరిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. వారి కోసం నేను అనుదినం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. కొంచెం నిలబడితే మీ ఇద్దరు కొంచెం ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి మికిలి కృపా కనికరం కలిగిన తండ్రి, స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరడం మీ వందనాలు. ఈ కుమారుడు తండ్రి అజర్య గారిని తండ్రి పేరు పెట్టి మీరు పిలుచుకున్నారు, అభిషేకించారు. అయా, భారం కలిగినటువంటి నీ పన్నెండు తండ్రి నీ కుమారునికి అప్పగించారు. భారం అనేటువంటి సేవ తండ్రి అలుపు లేకుండా ప్రభు నీ కుమారుడు సాగిస్తున్నాడు. అలాగనే తండ్రి గత పని రాలుగా తండ్రి మంచి భార్యను మరిచారు నాయన. ఆ రోజున అకుల ప్రిస్కిల్లా తండ్రి ఎలాగైతే కలిసి తండ్రి సేవ చేశారో, వీరిద్దరు కూడా కలిసి నాయన ఒకటే మనసుతో నిజంగా నాయన సేవలో అజర్య గారికి తండ్రి సహకరిస్తూ బలమైనటువంటి సేవకురాలుగా మీరు వాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఒక బలమైనటువంటి సంఘాన్ని మీరు ఇచ్చారు. అంచెలంచెలుగా తండ్రి మరి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలలో అయితే నీ కుమారుడు నీ కుమార్తె ఈ సంఘం అంతా కలిసి పరిచయం చేస్తున్నారో, ఈ పరిచయం అంతా కూడా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి నామానికి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, మెండైనటువంటి ఆశీర్వాదాలు వీరికి దాయిచ్చమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.